డిజిటల్ సర్వీసెస్ కోసం, ఛానల్ మేనేజ్మెంట్ కోసం మరియు ఛానల్ రీచ్ అయ్యే థంబ్నెయిల్స్, కంటెంట్ గ్రోత్ టిప్స్ తో పాటు మీ ఛానల్ కి కావాల్సిన అన్ని సర్వీసులు అందిస్తాం. సంప్రదించండి తాటి నిరంజన్, యూట్యూబ్ ఎక్స్పర్ట్. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అత్యంత శక్తివంతమైన సైనిక దళాల తాజా ర్యాంకింగ్స్ ను గ్లోబల్ ఫైర్ పవర్ వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్ లో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉండగా భారత్ సైనిక బలం పరంగా ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ ఫైర్ పవర్ ఈ సంవత్సరం 145 దేశాల సాయుధ దళాలను వారి వనరులు, యుద్ధ పరికరాల ఆధారంగా అంచనా వేసింది. దళాల బలం, ఆర్థిక స్థితి, వనరులతో సహా 60కి పైగా ప్రమాణాలను లెక్కించి ఆయా దేశాల మిలిటరీలను పోల్చి ర్యాంకింగ్ ను కేటాయించింది. ఈ ర్యాంకింగ్ లో దేశాల అణు సామర్థ్యాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈ సూచికలో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా అవతరించింది. అమెరికా ప్రపంచంలోనే రక్షణ కోసం అత్యధికంగా ఖర్చు చేస్తుంది. అమెరికా ఆధునిక ఆయుధాలను భారీగా నిల్వ చేసుకుంటుంది. నాటో దేశాలు, అరబ్ దేశాలు సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఉన్న యుఎస్ ఆర్మీ సైనిక స్థావరాలు కూడా తన బలాన్ని చూపిస్తున్నాయి. అమెరికాలో కూడా అణ్వాయుధాల భారీ నిల్వ ఉంది. దాదాపు $900 బిలియన్ బడ్జెట్ తో సైబర్ సామర్థ్యాల నుంచి అంతరిక్ష రక్షణ వరకు అధునాతన యుద్ధ వ్యవస్థలలో ఇది భారీగా పెట్టుబడి పెడుతుంది. F-22 మరియు F-35 వంటి స్టెల్త్ ఫైటర్లతో సహా 13,000 కంటే ఎక్కువ విమానాలతో ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వైమానిక దళాన్ని రంగంలోకి దించింది. దాని నావికాదళ బలంలో 11 అణుశక్తితో నడిచే విమాన వాహక నౌకలున్నాయి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో రష్యా, అమెరికా తర్వాత స్థానంలో కొనసాగుతుంది. ప్రపంచంలో 2వ అతిపెద్ద సైనిక శక్తిగా రష్యా నిలిచింది. Su-35 మరియు Su-57 వంటి అధునాతన విమానాలు, శక్తివంతమైన జలాంతర్గామి నౌకాదళం మరియు పెరుగుతున్న సైబర్ యుద్ధ సామర్థ్యాలతో రష్యా ఒక బలమైన శక్తిగా ఉంది. దీని తర్వాత చైనా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సైనిక శక్తి. ఆసియాలో అతిపెద్దదిగా అవతరించింది. బడ్జెట్ హైపర్సోనిక్ ఆయుధాలు, AI ఇంటిగ్రేషన్ మరియు J-20 వంటి స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లతో బలంగా ఉంది. భారతదేశం చైనా తర్వాత స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారతదేశం 4వ స్థానం సంపాదించుకుంది. 2100 కంటే ఎక్కువ విమానాలు, వ్యూహాత్మక క్షిపణులు మరియు అణుశక్తితో బలంగా ఉంది. తేజస్ మరియు అర్జున్ ట్యాంకుల వంటి స్వదేశీ వ్యవస్థలను కలిగి ఉంది. భారత్లో గణనీయమైన భూదళాలు, వైమానిక దళం మరియు నౌకా దళం ఉన్నాయి. అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక మరియు రక్షణ సామర్థ్యాలున్నాయి. 14.5 లక్షల మంది సైనిక సిబ్బంది ఉన్నారు. దక్షిణ కొరియా 5వ స్థానంలో కొనసాగుతుంది. ఉత్తర కొరియా నుండి ముప్పులను ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా ఆసియాలో అత్యంత సాంకేతికతంగా అభివృద్ధి చెందిన మిలిటరీలలో ఒకటి. ఇది K2 బ్లాక్ పాంథర్, F-35 ఫైటర్ జెట్లు మరియు అత్యంత సామర్థ్యం గల క్షిపణి వ్యవస్థల వంటి అధునాతన ట్యాంకులను నిర్వహిస్తుంది. ఆ దేశం సైబర్ రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ అమెరికాతో బలమైన సంబంధాలను కొనసాగిస్తుంది. టాప్ 10 దేశాల గురించి మాట్లాడుకుంటే UK 6వ స్థానంలో, ఫ్రాన్స్ 7వ స్థానంలో, జపాన్ 8వ స్థానంలో, టర్కీ ఫ్రిగేట్ నౌకాదళాలు, హెలికాప్టర్లు, నావికాదళ కార్వేట్లు, జలాంతర్గాములు వంటివి వాటితో 9వ స్థానంలో ఉంది. ఇటలీ 10వ స్థానంలో ఉంది. 2024లో 9వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ 2025లో 12వ స్థానానికి దిగజారింది. సైనిక బలంతో పోలిస్తే ప్రపంచంలోని అనేక పెద్ద దేశాల కన్నా ఇది తక్కువగా ఉంది. ఇటీవల కాలంలో నిత్యం చర్చలో ఉన్న ఇరాన్ ఇండెక్స్ లో 16వ స్థానంలో నిలిచింది. ఇజ్రాయెల్ 15వ స్థానంలో కొనసాగుతుంది.